హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 13 అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతున్నాం. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. దేవుని వాక్యములో మూర్ఖులతో స్నేహం చేస్తే పాడైపోతామని వాక్యంలో రాయబడింది. మూర్ఖుడు అంటే ఎవడు? మూర్ఖుడు అంటే చెప్పిన మాట విననివాడు, తనకి బోధించే బోధ లక్ష్య పెట్టడు, తనకు కూడా తొయ్యదు. ఇలాంటి వ్యక్తిని మూర్ఖుడు అంటారు. అనగా చెప్పిన మాట విననివాడు, కొన్ని తన మంచి ఆలోచనలు కలిగి ఉంటాడంటే అది కూడా ఉండదు. ఈగోయిస్టిక్గా ఉంటాడు, అంటే అహంతో నిండిన వాడిగా ఉంటాడు. ఇలాంటి మూర్ఖుడితో ఎవరైనా స్నేహం చేస్తే వాళ్ళు చెడిపోతారు. చాలామంది యవనస్తులు పాడైపోవడానికి, చెడిపోవడానికి, వారు నష్టపోవడానికి కారణం ఏంటంటే మూర్ఖులతో సహవాసం చేయడం. వారు విద్యావంతులు, బాగా చదువుకొని పైకి రావాల్సిన వారు అయింటుండగా వారి విద్యలో ఆగిపోవటం, భవిష్యత్తు చెడిపోవటం, సరిగ్గా వారు సెటిల్ కాకపోవటం, అస్థిరత్వంతో ఉండటం, మరి చంచలత్వంతో పరిగెట్టడం, ఇవన్నీ కూడా మూర్ఖులతో సహవాసం చేయడం ద్వారా కలిగేటువంటి నష్టాలు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, పెద్దలైనా పిన్నలైనా యవనస్తులైనా యవనస్తురాండైనా మూర్ఖులతో సహవాసం చేయడం ద్వారా పాడైపోవటమే కానీ మేలు జరగదు. మరి ఎవరితో సహవాసం చేయాలి అని మీరు అనుకుంటారు? అదే 13 అధ్యాయము సామెతలు 20వ వచనంలో ఏముందంటే, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడంట. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం గలవాడవుతాడు. కాబట్టి మూర్ఖులతో చేస్తే పాడైపోతాం, జ్ఞానులతో చేస్తే జ్ఞానం గలవాడవుతాం. అనంత జ్ఞాని అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనతో స్నేహమే మానవ జీవితానికి జ్ఞానం. ఎవరు ఆయనతో స్నేహం చేస్తారో వారు జ్ఞానులుగా లోకంలో బతుకుతారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మీరు స్నేహం చేయండి. ఎందుకనగా బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆయనతో స్నేహం చేస్తే మీరు బుద్ధిమంతులవుతారు. ఆయనతో స్నేహం చేస్తే జ్ఞానవంతులవుతారు. మూర్ఖులతో స్నేహం చేస్తే చెడిపోతారు. కాబట్టి ఆలోచించండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు మేలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును వినేవారి దృష్టిలో ముద్రించి విన్నవారందరికీ మేలు చేయమని, వారికి ఎవరితో సహవాసం చేయాలో దానికి కావలసిన వివేచన, జ్ఞానాన్ని వారికి ఇచ్చి బలపరిచి నడిపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృపను కోరుతూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.